Hi, welcome to Smart Minds. I'm Divya. ఈరోజు మనం నీట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ సెల్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 2 వీడియోస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు సెల్ థియరీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమి ఉన్నాయి ఒక్కసారి రివర్స్ చేద్దాం వాటిని. సో ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ మోడర్న్ సెల్ థియరీ. అసలు మోడర్న్ సెల్ థియరీలో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటి? సెల్ ఈజ్ ఏ స్ట్రక్చరల్, ఫంక్షనల్ అండ్ హెరిడిటరీ క్యారెక్టరిస్టిక్ అని మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము? సెల్ అరేజింగ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత జెనెటిక్ మెటీరియల్ పాస్ అవుతూ ఉంటుంది. ఒక జనరేషన్ నుంచి జెనెటిక్ మెటీరియల్ పాస్ అవుతూ ఉంటుంది, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కని మాట్లాడుకున్నాము. ఫోర్త్ పాయింట్ బయోకెమికల్ రియాక్షన్స్ అనేవి సెల్లో జరుగుతాయి అన్న విషయాన్ని మాట్లాడుకున్నాము. అంతేనా? ఇదే కదా మనకి మోడర్న్ సెల్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న 4 పాయింట్స్. ఈ పాయింట్స్ని యాజ్ ఇట్ ఈస్గా అలానే గుర్తుపెట్టుకోవాలి, ఇది మిస్ చేయొద్దు. ఏమంటున్నారు చూడండి, all cells arising from the pre-existing cells. కరెక్టే, all cell arising from the pre-existing cell. Cell is a structural and functional unit of life. దాని గురించే కదా అంటుంది, structural and functional unit of life. కరెక్ట్. జెనెటిక్ మెటీరియల్ ఈజ్ పాస్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద నెక్స్ట్ జనరేషన్. దాని విషయం గురించి మాట్లాడుకున్నాం, ఇది కూడా కరెక్ట్. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఫార్మ్డ్ డినోవా ఫ్రమ్ నాన్ లివింగ్ మెటీరియల్. అంటే ఏంటి? డినోవా అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏమి లేదు, ఇది బ్లాంక్ స్పేస్, ఓకే. కానీ ఇక్కడ సెల్ దానంతటదే సెల్ పుట్టిద్ది, దానంతటదే సెల్ జనరేట్ అవుతాయి. దాన్ని డినోవా టెక్నిక్స్ అంటారు, ఓకే. డినోవా టెక్నిక్ గురించి మాట్లాడలేదు. ఏదైనా సెల్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుందని చెప్తున్నారు, ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్ నుంచి కొత్త సెల్స్ ఫామ్ అవుతున్నాయి అని చెప్పారే తప్పితే డినోవా అన్న టాపిక్ని మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్కి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ మోడర్న్ సెల్ థియరీ అంటున్నప్పుడు దానికి ఆన్సర్ ఏంటంటే ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఫార్మ్డ్ డినోవా ఫ్రమ్ నాన్ లివింగ్ మ్యాటర్. దీన్ని మోడర్న్ సెల్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఓకే. నెక్స్ట్ ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ టు ద మోడర్న్ సెల్ థియరీ. మోడర్న్ సెల్ థియరీ నుంచి కొన్ని మనకి ఎక్సెప్షన్ అయినాయి అని మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము. ఏమిటి ఒకసారి రివైజ్ చేద్దాం చూడండి. ఒకటి వైరస్ మోడర్న్ సెల్ థియరీ నుంచి ఎక్సెప్షన్ అయింది. నెక్స్ట్ స్ట్రయేటెడ్ మజిల్స్, ఆ తర్వాత కొయినోసైటిక్ ఫంగై. వైరసెస్ ఎందుకు ఎక్సెప్షన్ అయినాయి? సెల్యులార్ అవటం వల్ల వైరసెస్ ఎక్సెప్షన్ అయినాయి, ఓకే. స్ట్రైటెడ్ మజిల్స్ ఎందుకు ఎక్సెప్షన్ అయినాయి? మల్టీ న్యూక్లియేటెడ్ అవటం వల్ల ఇవి ఎక్సెప్షన్ అయినాయి. ఇవి కూడా సేమ్ అంతే, సెల్ వాల్స్ లేకపోవటం వల్ల ఎక్సెప్షన్ అయినాయి. సెల్ వాల్స్ లేవు, ఆ తర్వాత మల్టీ న్యూక్లియేటెడ్ కూడా ఇవి. అవునా? వీటన్నిటిలో ఇప్పుడు ఏది మ్యాచ్ అవుతుంది మనకి? వైరస్. సో ద ఆన్సర్ ఈస్ వైరస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ టు ద మోడర్న్ సెల్ థియరీ. మోడర్న్ సెల్ థియరీలోకి ఏవేవి రావట్లేదంటే ఇవి 3. వాళ్ళు ఆన్సర్ యాక్చువల్లీ వైరస్ ఇక్కడ అయినప్పటికీ మనం వీటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. మేబీ నెక్స్ట్ క్వశ్చన్లో వీటిని అడగచ్చు ఏవేవి ఎక్సెప్షన్ అయ్యింది అని. స్ట్రైటెడ్ మజిల్స్ అండ్ కొయినోసైటిక్ ఫంగై. స్ట్రైటెడ్ మజిల్స్ వచ్చేటప్పటికల్లా మల్టీ న్యూక్లియర్ అవటం వల్ల, కొయినోసైటిక్ ఫంగై వచ్చేటప్పటికల్లా సెల్ వాల్ లేకపోవటం వల్ల మనకి ఎక్సెప్షన్స్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ డిస్కవర్డ్ ద న్యూక్లియస్? ఎవరు న్యూక్లియస్ని ఐడెంటిఫై చేశారు? ప్రతిసారి ఎగ్జామ్లో ఇవి అంటే మీకు డైరెక్ట్గా ఆన్సర్ గుర్తుంటే ఓకే, కానీ ఎగ్జామ్కి మనం ప్రాక్టీస్ చేస్తున్న ప్రతిసారి ఈ క్వశ్చన్ వచ్చిన ప్రతిసారి కంపల్సరీగా ఇవి రాసుకోవాలి మీరు పక్కన. ఏమిటి, మనం ఇదివరకు ఆల్రెడీ మాట్లాడుకున్నాం సైంటిస్టులు. మనకి ఎవరెవరు ఉన్నారు సైంటిస్టులు మొత్తము? ఒకసారి అనుకుందాము. 16, 65, నెక్స్ట్ 74. ఇది ఎంత రాయటానికి మనకి 1 minute కూడా టైం పట్టదు. 38, 39, నెక్స్ట్ 1839, ఇది ఒక ఎక్సెప్షన్ అనుకున్నాం.
1855 గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ వచ్చేటప్పటికల్లా సెల్స్ గురించి మాట్లాడుకున్నాం, అది కూడా డెడ్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ లివింగ్ గురించి మాట్లాడుకున్నాం, న్యూక్లియస్ని ఐడెంటిఫై చేశారు వీళ్ళు. తర్వాత ఆల్ ప్లాంట్స్ గురించి మాట్లాడుకున్నాం, ఆల్ యానిమల్స్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఇది ప్రోటోప్లాజం గురించి మాట్లాడుకున్నాం, ప్రీ ఎగ్జిస్టింగ్ గురించి మాట్లాడుకున్నాం అని ఒక వర్డ్ చెప్పుకున్నాం. ఏంటిది అది? RARMT. ఇది ఎక్సెప్షన్ అనుకున్నాం కదా, MTR. ఓకే, ఇది చెప్పినా చెప్పకపోయినా ఇది కంపల్సరీగా పక్కన రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ హడావిల్లో ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యి బాగా తెలిసిన ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సర్ పెట్టేసి వస్తున్నారు. క్రెడిట్ ఫర్ ద డిస్కవరీ ఆఫ్ న్యూక్లియస్. ఇప్పుడు చెప్పండి, దీంట్లో న్యూక్లియస్ని ఎవరు ఐడెంటిఫై చేశారు? మనం ఏమని మాట్లాడుకున్నాం? ఇక్కడ ఆర్ దగ్గర ఏం పెట్టుకోవాలనుకున్నాం? H and B. సో రాబర్ట్ బ్రౌన్. సో ద ఆన్సర్ ఈస్ C. ఇదైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. విచ్ స్టేట్మెంట్ హోల్డ్స్ ట్రూ ఫర్ ద సెల్ థియరీ యాజ్ మోడిఫైడ్ సెల్ థియరీ? ఏమున్నాయి చెప్పండి మోడిఫైడ్ సెల్ థియరీ? ఇప్పుడే జస్ట్ డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి పాయింట్స్ చెప్పండి. స్ట్రక్చరల్. ఏంటి సెల్ థియరీ అంటే? స్ట్రక్చరల్, ఫంక్షనల్, హెరిడిటరీ, యూనిట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఆ తర్వాత ప్రీ ఎగ్జిస్టింగ్ గురించి. ఇది ప్రతిసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇదే రివిజన్ అంటే. ప్రతిసారి కూడా మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దీని పక్కన కంపల్సరీగా ఈ 4 పాయింట్స్ 5 పాయింట్స్ అనేవి మీరు డిజైన్ చేసుకున్న పాయింట్స్ ఖచ్చితంగా రాసుకోవాలి. ఇంతకు మించిన బెస్ట్ రివిజన్ ఇంకొకటి లేదు. తర్వాత జెనెటిక్ మెటీరియల్ passes from one generation to the another generation. ఆ తర్వాత అన్ని బయోకెమికల్ రియాక్షన్. ఇదే మనకి మోడర్న్ సెల్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఇది ఇట్ హోల్డ్స్ ట్రూ ఫర్ ద వైరసెస్ ఆల్సో. విచ్ స్టేట్మెంట్ హోల్డ్స్ ట్రూ ఫర్ ద సెల్ థియరీ? ఇక్కడ ఒక పాయింట్ చూడండి. ఎనర్జీ ఫ్లో అక్కర్స్ విత్ ఇన్ ద సెల్. దాని గురించే కదా మాట్లాడుకుందాం మనం, బయోకెమికల్ రియాక్షన్స్ గురించి. సో ఇది కాదు. ఆల్ సెల్స్ హ్యావ్ ఐడెంటిఫైడ్ మెటబాలిక్ పాత్వే, ఐడెంటికల్ మెటబాలిక్ పాత్వే. న్యూ సెల్స్ మే అరైజ్ డినోవా టెక్నిక్. ఇది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారు? న్యూ సెల్ మే అరైజ్ డినోవా అంటున్నారు. సో అసలు మోడర్న్ మోడిఫైడ్ సెల్ థియరీ ఏ డినోవా టెక్నిక్ గురించి మాట్లాడలేదు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, డినోవా అంటే తనంతట తానుగా ఈ ప్లేస్లో ఇక్కడ ఏమీ ఉండవు, వాటంతట అవే కొత్త సెల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇదే డినోవా అనేది. తర్వాత ఇట్ హోల్డ్స్ ట్రూ ఫర్ ద వైరసెస్ ఆల్సో. అసలు వైరస్ ఈజ్ ఆపోజిట్ టు ద సెల్ థియరీ. వైరస్ సెల్ థియరీని అసలు ఒప్పుకోలేదు. ఓకేనా? ఎందుకంటే వైరస్ అనేది ఏ సెల్యులార్, దీంట్లో సెల్సే లేవు. సెల్ థియరీ ఏం చెప్తుంది? సెల్స్ లేకపోతే లైఫ్ లేదని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సెల్స్ లేదు అంటే లైఫ్ లేదు. కానీ సెల్ లేకపోయినా కానీ వైరస్కి లైఫ్ ఉంది. సో సెల్ థియరీకి ఇదే వ్యతిరేకంగా పనిచేస్తుంది. సో ఇది ట్రూ కాదు. నెక్స్ట్, ఆల్ సెల్స్ హ్యావ్ ఐడెంటికల్ మెటబాలిక్ కెపాసిటీ. ఈ ఐడెంటికల్ మెటబాలిక్ కెపాసిటీ అంటే ఏంటి? ఒక సెల్ లోపల ఒకే రకమైన మెటబాలిక్ కెపాసిటీ ఉండటం వలన ఎనర్జీ ఫ్లో అనేది జరుగుతుంది. ఒక సెల్లో ఐడెంటికల్ మెటబాలిక్ పాత్వే ఉండటం వలన ఎనర్జీ ఫ్లో అనేది జరుగుతుంది. సో మోడర్న్ సెల్ థియరీ ఆర్ మోడిఫైడ్ సెల్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ఎనర్జీ ఫ్లో అక్కర్స్ విత్ ఇన్ ద సెల్ అనేది ఆప్షన్. యాక్చువల్గా ఇదేం రాంగ్ కాదు. ఆల్ సెల్స్ హ్యావ్ ఐడెంటికల్ మెటబాలిక్ పాత్వే అనేది రాంగ్ ఏం కాదు. కానీ ఈ ఐడెంటికల్ మెటబాలిక్ పాత్వే ఉండటం వల్ల మాత్రమే ఎనర్జీ ఫ్లో అనేది జరుగుతుంది. సో సెల్ థియరీ క్లియర్గా మాట్లాడింది ఏంటంటే ఎనర్జీ ఫ్లో గురించి ఈ క్వశ్చన్లో. నెక్స్ట్, వై ఈస్ ఆర్బీసీ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎక్సెప్షనల్ టు ద సెల్ థియరీ? ఇది కొంచెం ఇంపార్టెంట్. యాక్చువల్లీ మనం ఈ పాయింట్ని ఇదివరకు డిస్కస్ చేసుకోలేదు. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సెల్ థియరీలో న్యూక్లియస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం. ఒక సెల్లో న్యూక్లియస్ అనేది ఉంది. సో న్యూక్లియస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ న్యూక్లియస్లో మనకి ఏం ప్రెజెంట్ అయి ఉంటుంది? జెనెటిక్ మ్యాటర్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. జెనెటిక్ మ్యాటర్ అనేది మనకు న్యూక్లియస్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఆర్బీసీ సెల్ విషయానికి వచ్చేటప్పటికల్లా దీంట్లో న్యూక్లియస్ ఆబ్సెంట్. ఆ తర్వాత
జెనెటిక్ మెటీరియల్ అనేది న్యూక్లియసే లేనప్పుడు మనకి జెనెటిక్ మెటీరియల్ క్వశ్చనే లేదు, జెనెటిక్ మెటీరియల్ కూడా మనకి ఆబ్సెంట్. ఓకే, ఇది లేకపోయినప్పటికీ కూడా ఆర్బీసీ ఎసెన్షియల్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. ఎసెన్షియల్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. మనం ఏమనుకున్నాం చెప్పండి, సెల్ స్ట్రక్చర్లో ఏదైనా లోపం కనుక ఉంటే, డెఫిషియన్సీ ఏదైనా ఉంటే అది ఎసెన్షియల్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేయలేదు, అవునా? కానీ దీనికి విరుద్ధంగా ఆర్బీసీలు ఏమేమి ఆబ్సెంట్ అయి ఉన్నాయి? ఒకటి న్యూక్లియస్ ఆబ్సెంట్ అయింది, రెండోది జెనెటిక్ మెటీరియల్ అనేది ఆర్బీసీలో ఆబ్సెంట్ అయింది. అయినప్పటికీ కూడా ఇది ఎసెన్షియల్ ఫంక్షన్ని, ఇన్ని డెఫిషియన్సీ ఉన్నా కూడా ఎసెన్షియల్ ఫంక్షన్స్ని ఇది పర్ఫామ్ చేస్తుంది. ఆర్బీసీ ఫంక్షన్ ఏంటి? క్యారీయింగ్ ద ఆక్సిజన్. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూద్దాం. తర్వాత ఇట్ ల్యాక్స్ అ న్యూక్లియస్ అండ్ డిఎన్ఏ బట్ స్టిల్ పర్ఫార్మింగ్ ద ఫంక్షన్స్. కరెక్టే కదా? నెక్స్ట్ పాయింట్స్ కూడా చూడండి. కెనాట్ సర్వైవ్ ఇన్ ద ఆక్సిజన్ ఎన్విరాన్మెంట్. అది రాంగ్. అది ఆక్సిజన్నే క్యారీ చేస్తుంది, ఆక్సిజన్ ఎన్విరాన్మెంట్లో ఎందుకు సర్వైవ్ అవ్వలేదు? సో ఇది కాదు. ఇట్ రిప్రొడ్యూసెస్ ఇండిపెండెంట్లీ, ఇట్ కెనాట్ బి కల్చర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ. ఇవన్నీ కూడా అసలు ఇది రైట్ అయినా రాంగ్ అయినా. నెక్స్ట్ సెల్ థియరీ వీటి గురించి అసలు మాట్లాడలేదు. అది ఆక్సిజన్ ఎన్విరాన్మెంట్లోనే ఒక సెల్ బ్రతుకుతుందని, అది రిప్రొడ్యూసెస్ గురించి, ఇండిపెండెంట్గా రిప్రొడ్యూస్ అవుతుందన్న విషయం గురించి కానీ, తర్వాత కల్చర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ గురించి కానీ, వేటి గురించి మాట్లాడలేదు. సెల్ థియరీ మెయిన్గా మాట్లాడింది దేని గురించి అంటే న్యూక్లియస్, డిఎన్ఏ, బయోకెమికల్ రియాక్షన్స్, వీటి గురించే మాట్లాడారు. సో ఆర్బీసీ సెల్స్లో న్యూక్లియస్ అనేది ఉండదు, జెనెటిక్ మెటీరియల్ అనేది ఉండదు, కానీ స్టిల్ ఇది ఎసెన్షియల్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. కాబట్టి మనకి ఇదే ఆప్షన్. ఇట్ ల్యాక్స్ అ న్యూక్లియస్ అండ్ డిఎన్ఏ బట్ స్టిల్ పర్ఫార్మింగ్ ద ఫంక్షన్స్. తర్వాత అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఏ క్రోనలాజికల్ ఆర్డర్. యాజ్ యూజువల్ మళ్ళీ ఇంకొకసారి గుర్తు తెచ్చుకుందాం. ఇక్కడ ఆ డేటా అంతా రాయకుండా జస్ట్ సెల్స్ గురించి రాసుకుందాం మనం. ఆర్డర్ గుర్తుందా మీకు? డెడ్ సెల్స్, తర్వాత లివింగ్ సెల్స్, న్యూక్లియస్, ఆల్ ప్లాంట్స్, ఆల్ యానిమల్స్, protoplasm, pre-existing. ఇదే కదా మనకున్న ఆర్డర్. ఇప్పుడు దీంట్లో చూద్దాము. ఓమ్నిస్ సెల్యులా ప్రీ ఎగ్జిస్టింగ్ నుంచి వచ్చింది. శ్వాన్ ఐడెంటిఫైడ్ ద యానిమల్ సెల్స్ గురించి మాట్లాడారు, ప్లాంట్ సెల్స్ గురించి మాట్లాడారు. ఇక్కడ మనం వైరస్ని కన్సిడర్ చేస్తే దీనికి మనం ఏం చెప్పుకున్నాం? వైరస్ ఇప్పటిదాకా అంటే మనకి ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఎంతవరకు మాట్లాడుకున్నాం? ఏ సెల్యులర్ అంటే దీనికి అసలు సెల్స్ అనేవి లేవు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం, దానికి ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేసుకుంటాం. దే ల్యాక్ జెనెటిక్ మెటీరియల్. అసలు వైరస్కి ఉండేదే జెనెటిక్ మెటీరియల్. సో వైరస్కి ఉండేదే జెనెటిక్ మెటీరియల్. ది ల్యాక్ జెనెటిక్ మెటీరియల్ కాదు, వైరస్కి ఉండేదే జెనెటిక్ మెటీరియల్. ఈ పాయింట్ మాట్లాడుకున్నాం. దే హ్యావ్ ఎ సెల్ వాల్. కొన్ని వైరసెస్కి సెల్ వాల్ అనేది ఉంటుంది, కొన్ని వైరసెస్కి సెల్ వాల్ అనేది ఉండదు. తర్వాత దే ఆర్ విజిబుల్ ఓన్లీ అండర్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్. కరెక్ట్. యాక్చువల్ ఇది ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కింద మాత్రమే ఇవి విజువల్గా ఉంటాయి మనకి. విజువల్, ఎస్ కరెక్ట్. విజువల్ గురించి మాట్లాడుకున్నాం. ఈ లైన్ ఎంత కరెక్ట్ అయినా దీనికి సెల్ థియరీకి ఏమైనా సంబంధం ఉందా? దీనికి సెల్ థియరీకి ఎలాంటి సంబంధం లేదు. దే హ్యావ్ ఎ సెల్ వాల్. ఓకే, దీనికి సెల్ థియరీకి ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే ఆల్రెడీ హ్యావ్ ఎ సెల్ వాల్. ఓకే, దే ల్యాక్ మెటబాలిక్ మెషినరీ. వీటిని మనం వైరసెస్ని ఏమని అంటారంటే, ఇంకొక పదం పారాసైటిక్ అని కూడా అంటారు. పారాసైట్స్. ఎందుకనంటే ఇవి కంపల్సరీగా హోస్ట్లో మాత్రమే సర్వైవ్ అవుతాయి. అంటే ఒక వైరస్ రెప్లికేట్ అవ్వాలి అనుకున్నప్పుడు, అది హోస్ట్ సెల్ని రీచ్ అవుతుంది. హోస్ట్ సెల్ని రీచ్ అయ్యి హోస్ట్ సెల్కి అటాచ్ అయిన తర్వాత మాత్రమే కావాల్సిన ఎసెన్షియల్ మెటబాలిక్ ఫంక్షన్స్ని అది పర్ఫామ్ చేయగలుగుతుంది. ఎందుకంటే దాంట్లో
రైబోజోమ్స్ లాంటి స్ట్రక్చర్స్ ఏవి ప్రజెంట్ అయి ఉండవు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చదువుదాం. వైరస్ ఆర్ నాట్ కన్సిడర్డ్ ట్రూ లివింగ్ ఆర్గానిజమ్స్ బికాస్, ఎందుకని వాటిని ట్రూ లివింగ్ ఆర్గానిజమ్స్గా చెప్పట్లేదు అని అంటే సెల్ థియరీ తోటి రిలేట్ అయి ఉండే పాయింట్ ఇది ఒక్కటే. ఏంటిదంటే దే ల్యాక్ మెటబాలిక్ మెషినరీ. సెల్ థియరీ తోటి రిలేట్ అయి ఉండే పాయింట్ ఇది ఒక్కటే. మిగతా అన్నీ ట్రూ ఆర్ ఫాల్స్ అయి ఉండొచ్చు, కానీ అవి ఏవి కూడా సెల్ థియరీ తోటి సంబంధం లేదు. ఇది ఒక్కటే మాత్రమే సెల్ థియరీ తోటి సంబంధం. ఓకే, దే ల్యాక్ మెటబాలిక్ మెషినరీ. ఇవి మెటబాలిక్ మెషినరీ వీటిలో లేదు కాబట్టే ఇవి హోస్ట్ సెల్లోకి వెళ్ళి రెప్లికేట్ అవ్వాలన్నా, ఇంకొకటి అసలుకి అవుట్ సైడ్ ఆఫ్ ద హోస్ట్ సెల్ దీన్ని డెడ్ సెల్గానే కన్సిడర్ చేయొచ్చు. అది ఎలాంటి ఫంక్షన్స్ని పర్ఫామ్ చేయలేదు. ఓకే, ఇంకొక హోస్ట్ సెల్ తోటి రియాక్ట్ అయినప్పుడు మాత్రమే అదొక మెటబాలిక్ ఫంక్షన్స్ని అది పర్ఫామ్ చేయగలుగుతుంది. సో ఇదే సెల్ థియరీకి ఎక్సెప్షనల్గా ఉంది మనకి ఇక్కడ. ఓకే, సెల్ ఈజ్ ఏ ఫండమెంటల్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. కరెక్టా కాదా? ఇది కరెక్టే. ఆల్ ఏసెల్యులార్ స్ట్రక్చర్స్ ఆల్సో ఒబే ద సెల్ థియరీ. కాదు, అందుకనే మనం వైరస్ అని ఇప్పటిదాకా మాట్లాడుకుంటుంది. వైరస్ అనేది ఏసెల్యులార్, దీనికి సెల్ లేవు. సో సెల్స్ లేదు కాబట్టే ఇది సెల్ థియరీని ఒబే చేయట్లేదు సెల్ థియరీని. ఓకే, కాబట్టి దీంట్లో ఇక్కడే మనకు అర్థమైపోతుంది ఇది ట్రూ, ఇది ఫాల్స్. సో దానికి ఏది మ్యాచ్ అవుతుంది? ఏ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ఫాల్స్. లాస్ట్ క్వశ్చన్, మోడర్న్ ఎక్స్పాన్షన్ ఎక్స్పెక్టెడ్. సో విచ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద మోడర్న్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సెల్ థియరీ. మళ్ళీ ఒకసారి రివర్స్ చేయండి. సెల్ థియరీలో ఏమేమి మాట్లాడుకున్నాం? స్ట్రక్చరల్, ఫంక్షనల్, హెరిడిటరీ యూనిట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. తర్వాత ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచి ఇవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ జెనెటిక్ మెటీరియల్ అనేది ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి వెళ్తుంది. తర్వాత లాస్ట్ది బయోకెమికల్ రియాక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. విచ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద మోడర్న్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సెల్ థియరీ. సెల్ థియరీలో మోడర్న్ సెల్ థియరీ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? సెల్స్ అరైజింగ్ ఓన్లీ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్, ఆ మాట గురించి చెప్తుంది. ఆల్ సెల్స్ క్యారీ హెరిడిటరీ ఇన్ఫర్మేషన్, ఆ మాట గురించి కూడా చెప్తుంది. బయోకెమికల్ రియాక్షన్స్ ఆర్ కన్ఫైన్డ్ టు ద సెల్, దీని గురించి కూడా మాట్లాడుతుంది. సెల్ వాల్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ఆల్ సెల్స్. కాదు, మీకు నేను స్టార్టింగ్లో ఈ పాయింట్ చెప్పాను, గుర్తుందా? మనకి సెల్ థియరీ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్లాంట్ సెల్స్, యానిమల్ సెల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఒక మాట చెప్పాం. ప్లాంట్ సెల్కి చుట్టూ అండ్ యానిమల్ సెల్కి చుట్టూ అని ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? చూడండి, మనం ఏం మాట్లాడుకున్నాం ఇక్కడ సెల్ థియరీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు మథియాస్ జేకబ్ అండ్ థియోడర్ ష్వాన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు? ప్లాంట్ సెల్కి అవుట్ సైడ్లో మనకి థిక్ సెల్ వాల్ అనేది ప్రజెంట్ అయ్యింది. అదే యానిమల్ సెల్లో ఎలాంటి సెల్ వాల్ కూడా ప్రజెంట్ అయ్యి లేదు అని చెప్పి మాట్లాడుకున్నాం, అవునా? ఓకే, సో సెల్ వాల్ ఉన్నా లేకపోయినా కానీ ఫంక్షన్ అనేది జరుగుతుంది. యానిమల్ ఆర్ ప్లాంట్స్ అనేవి సర్వైవ్ అవుతున్నాయి. ఓకేనా? కాబట్టి మోడర్న్ సెల్ థియరీ ఈ పాయింట్ ఒక్కటే మనకి ఎక్సెప్షన్గా ఉంది, నాట్ ఇంక్లూడెడ్. సెల్ వాల్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ఆల్ సెల్స్ అని మోడర్న్ సెల్ థియరీ ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే మోడర్న్ సెల్ థియరీయే చెప్పింది కొన్ని సెల్స్లో సెల్ వాల్ ఉంటుంది, కొన్ని సెల్స్లో సెల్ వాల్ ఉండదు అని. సో ఇది ఎసెన్షియల్ అన్న పాయింట్ని ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. 10 క్వశ్చన్స్ నేర్చుకున్నాము. మీరు ఇలానే ఎప్పుడైనా సరే, ఇక్కడనే కాదు ఎక్కడైనా కానీ క్వశ్చన్ నేర్చుకుంటున్నప్పుడు దాని పక్కన కంపల్సరీగా ప్రీవియస్లో మీరు నేర్చుకున్న అన్ని పాయింట్స్ని రివైజ్ చేస్తూ రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. అది మీకు ఫైనల్ ఎగ్జామ్ మీరు రాస్తున్నప్పుడు మీకు అర్థమైంది ఈ పాయింట్. ఓకే, దీన్ని మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.